హలో అండి. లాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకు స్టూడెంట్స్ వాళ్ళకొచ్చిన మార్క్స్‌తోనే సరిపెట్టుకుంటున్నారు? వాళ్ళు కాన్ఫిడెన్స్‌ని ఎందుకు గెయిన్ చేసుకోలేకపోతున్నారు? అకాడమిక్ ప్రెషరా? లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్లనా? దాన్ని ఎందుకు లెర్నింగ్‌గా తీసుకోలేకపోతున్నారు? మొన్న వీడియోలో చెప్పాను కదా నేను. ఫెయిల్యూర్ అంటే అది ఒక సంఘటన. దాన్ని మర్చిపోయి మనం ముందుకెళ్ళాలి. అలా ఫెయిల్యూర్స్ గురించి భయపడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని లూజ్ చేసుకుంటున్నారా? ఆలోచించాలి. సో, ఈరోజు వీడియోలో ఆ కాన్ఫిడెన్స్‌ని ఎలా గెయిన్ చేసుకోవాలి? లాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఎలా డీల్ చేయాలో చూద్దాం. వెరీ సింపుల్. మీరు ఎప్పుడైతే నాకిది కష్టంగా ఉంది, నేను చేయలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు ఒక పని చేయొచ్చు. నేను ఇంప్రూవ్ అవుతున్నాను, నేను నేర్చుకుంటున్నాను అని ఎందుకు అనుకోకూడదు? అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ ఎదుర్కొని దానివల్ల మీకు ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు కూడా పాస్ట్లో మీరు సక్సెస్ కూడా ఫేస్ చేసి ఉంటారు కదా, అది ఎంత చిన్నదైనా అవ్వచ్చు. ఆ టైంలో దాన్ని గుర్తు చేసుకోవచ్చు.